హాయ్ గాయస్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మా మమ్మీ కొత్త వాళ్ళని పరిచయం చేయబోతుంది, లెక్సీ. ఈ అమ్మమ్మ ఎవరంటే మా జ్యోతి అమ్మమ్మ. నాకు చాలా ఇష్టమైన అమ్మమ్మ. మా ఇద్దరిది దాదాపు నేను చిన్నతనం, నాకు 14 years నుంచి ఫ్రెండ్షిప్, చాలా బలమైన ఫ్రెండ్షిప్. ఈ అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ, అందుకని కొంచెం తక్కువ చేసి చెప్తున్నాను. అమ్మమ్మ, మీరు కూడా నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి అమ్మమ్మ. హలో ఫ్రెండ్స్, అందరికీ మా వందనాలు. మా పూర్ణిమ గురించి చెప్పాలంటే చాలా ఉంది. పూర్ణిమ చాలా అభిమానం, ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. మేము వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారం అయినా ఆమె చిన్న వయసు నుండి కూడా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా మాట అంటే చాలా ఆమెకి మంచి అభిమానంగా ఉంటుంది. మా మాట తీసుకుంటుంది ఏ విషయంలోనైనా. తర్వాత మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాము. మా ప్రార్థనలో కూడా ఆమెకి సహాయం కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి అనేక విషయాలు మేము మాట్లాడుకుంటూ ఫోన్ చేసినప్పుడల్లా కనీసం ఒక అరగంట అయినా మాట్లాడుకుంటూ వదిలిపెట్టదు. కాబట్టి తను మంచి చెడు ఏ విషయాలు ఉన్నా కూడా నాతో పంచుకుంటూ ఉంటుంది. ఫ్యామిలీలో ఏ విషయంలో వచ్చినా, ఒక ఆపద కలిగినా, కష్టం నష్టం వచ్చినా అవన్నీ కూడా కలిసి మాట్లాడుకొని ఒకరికొకరు సర్దుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ సెలవుల్లో పిల్లలు తీసుకొని మా వద్దకు వచ్చింది. ఈరోజు మా మ్యారేజ్ డే. మ్యారేజ్ డేని కూడా చక్కగా సెలబ్రేట్ చేసి మమ్మల్ని సంతోషంగా చేసింది. కనుక మా ఫ్రెండ్ అయినటువంటి పూర్ణిమకు నిండు వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు వరకు చెప్పిన అమ్మమ్మ గారి హస్బెండ్ ఈ తాతయ్య గారు. ఈ తాతయ్య గారు ఫ్రెండ్షిప్ కూడా ఇలానే కొనసాగుతుంది. మా సొంత తాతయ్య గారితో నేను ఎలా ప్రవర్తిస్తానో, ఎలా ఉంటానో, మా తాతయ్య గారు ఇప్పుడు లేరు, చనిపోయారు. అయినా కూడా ఆయనతో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ షేర్ చేసుకోలేకపోయినా ఈయనతో సేమ్ ఇంకా ఎక్కువ డబల్ షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో సొంతగా మా తాతగారు కాకపోయినా కూడా సొంత తాతయ్య గారుగా ఉంటాము. ఈ తాతయ్య గారి పేరు ఆల్ఫ్రెడ్ గారు. తాతయ్య, ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు తాతయ్య. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో ఉన్నటువంటి పూర్ణిమ గారు, వారి తాతగారు శ్రీరామూర్తి గారు, వారి కారంపూడి వాస్తవ్యులు. ఆయన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో మేము పనిచేసినప్పుడు కలిసిమెలిసి ఉన్నాము. ఈ 10 సంవత్సరాల నుంచే మాకు చాలా పరిచయం. అలాగే వాళ్ళ పిన్ని గారు మధురిమ పరిచయం, వాళ్ళ తాతగారు. అలాగే చాలా కలిసి జాబ్లో మేము ఉన్నాం. అందువల్ల మాకు పరిచయస్తులు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పూర్ణిమ గారు వదిలిపెట్టకుండా తరచుగా ఫోన్లు చేయటం, మాట్లాడటం, విషయాలు కనుక్కోవడం అలాగే చేస్తూ ఈ సెలవు దినాల్లో కొద్ది రోజులు ఇక్కడ ఈ మాతో పాటు 3 దినాలు సెలవుల్లో ఉండి మా వివాహ దినంలో, మా మ్యారేజీ ఈ దినంలో వాళ్ళు పాలు పంపులు పొంది మాకు చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా బాగుంది. కేకులు తెచ్చారు, కార్యక్రమాలని కొనసాగించారు. వారి ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని, నేను క్లాస్మేట్ అని చెప్పి అందరు నవ్వుకుంటున్నారు. మా ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని వాళ్ళకి ఇచ్చినటువంటి కుమారుడు లోకేష్, కుమార్తె హరిణి వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పాలు పంపులు పొందుతూ చాలా బాగున్నారు. మా స్నేహం ఇలాగే కొనసాగాలని మనం చేస్తూ హాయ్ ఫ్రెండ్స్. ఇంతటితో పార్ట్ 1 వీడియో ముగిస్తున్న ఫ్రెండ్స్. పార్ట్ 2 వచ్చేసి వీళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.